పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. దశాబ్దాలుగా కాంగ్రెస్ నాయకులు చెప్పుకునే మాటలివి. పార్టీలోనే కాదు, కేబినెట్లో కీచులాటలు కూడా పెరుగుతున్నాయి. ఒకటి పోతే మరొకటి తెరపైకి వస్తూనే ఉంది. పీసీసీ చీఫ్ జోక్యం చేసుకుని ఒక పంచాయతీ తీరిస్తే ఏకంగా హైకమాండ్కు ఫిర్యాదు చేసే వరకు మరొకరు వెళ్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ నాయకులు అదే బైపోల్ గడ్డపై వివాదం రాజేశారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ను ఉద్దేశించి మరో మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు అగ్గిరాజేశాయి. మాదిగ సామాజిక వర్గాన్ని అవమానించారని క్షమాపణలు చెప్పాలంటూ అడ్లూరి పట్టుపట్టారు. ఈ వ్యవహారం రచ్చరచ్చగా మారింది. చేతులు కాలే అవకాశం ఉందని గ్రహించిన పీసీసీ నాయకత్వం ఇద్దరినీ కూర్చోబెట్టి సర్దుబాటు చేసింది. అనని మాటను అన్నట్టు ప్రచారం చేశారని పొన్నం, అది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా అన్నట్టు అడ్లూరి అనుకుని ఇష్యూని లైట్ తీసుకున్నారు. అమ్మయ్య, ఆ గొడవ ముగిసిపోయిందిలే అని అనుకునేసరికి మరొకటి వచ్చి పడింది. ఈసారి ఫైర్ బ్రాండ్ కొండా సురేఖకు సంబంధించిన విషయం కావడం పార్టీలో ఇప్పుడు ఇది హాట్ టాపిక్గా మారింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఢీకొట్టారు కొండా దంపతులు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మాటలతో ఓ రేంజ్లో ఆడుకున్న కొండా మురళి, ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి మా ఏరియాలో ఎందుకు వేలు పెడుతున్నారంటూ డైరెక్ట్గా హైకమాండ్కు ఫోన్ కొట్టారు. అటు మంత్రి సురేఖ బీసీ కార్డు బయటకు తీశారు. సీఎంతో ఓ మాట చెప్పి ఢిల్లీ వెళ్లాలని డిసైడ్ అయ్యారు ఆమె. ఇంతకీ వీళ్ల మధ్య పంచాయతీ దేనికోసం అనుకుంటున్నారు? తమ వారికి టెండర్లు దక్కించుకునేందుకు. మేడారం మహాజాతరకు ఎన్నడూ లేని విధంగా నిధులు ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. దీంతో వసతుల కల్పన, అభివృద్ధి పనులకు టెండర్లు పిలుస్తున్నారు. సివిల్ పనుల్లో మంత్రి సీతక్క, పొంగులేటి మధ్య అండర్స్టాండింగ్ ఉన్నట్టు జిల్లాలో ప్రచారం జరుగుతోంది. కానీ కొండా సురేఖ పరిధిలో ఉన్న దేవాదాయ శాఖలు టెండర్ల విషయంలో తాను జోక్యం చేసుకోబోనని సీతక్క సైలెంట్ అయ్యారు. కరెక్ట్గా సమయం చూసి పొంగులేటిని కొండా దంపతులు టార్గెట్ చేశారనే అభిప్రాయం జిల్లా రాజకీయాల్లో వినిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి, ఒకవైపు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కాంగ్రెస్ అధినాయకత్వం తలలు పట్టుకుంటుంటే మరోవైపు అంతర్గత కుమ్ములాటలు కూడా కాంగ్రెస్ పార్టీని వేధిస్తున్నట్టు తెలుస్తుంది. దీనిపై హైకమాండ్ ఏమైనా దృష్టి సారిస్తుందా? ఓవరాల్ డీటెయిల్స్ అంటే వంశీ, కాంగ్రెస్ పార్టీ యొక్క సహజ వైఖరి బయటపడుతుంది. రోజు రోజుకు పార్టీలో కావచ్చు, ఇటు ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల మధ్య సఖ్యత లేకపోవడం అనేది కూడా ఇప్పుడు ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు రాష్ట్ర ప్రజలు 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన తర్వాత ప్రజలంతా కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపి కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చిన తర్వాత ప్రజలకు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నటువంటి మంత్రివర్గంలో నేతల మధ్య పొరపచ్చాలు ఇప్పుడు పార్టీకి ఇబ్బందికర పరిణామంగా మారినాయి. ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరి విషయంలో కామెంట్ చేస్తున్నటువంటి ఇప్పుడు కొండా సురేఖ జిల్లాలో ఎప్పుడు హాట్ టాపిక్గా ఉంటారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 10 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. దీనికి సంబంధించి ఇద్దరికి మంత్రివర్గంలో అవకాశం లభించింది. ఒకవైపు ములుగు నుంచి గెలిచినటువంటి మంత్రి సీతక్కకు, అదేవిధంగా వరంగల్ ఈస్ట్ నుంచి గెలిచినటువంటి కొండా సురేఖకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లభించింది. ఈ తర్వాత సాఫీగా వరంగల్ రాజకీయాలు సాగుతున్నాయి అనుకున్న తరుణంలో వరంగల్ జిల్లాకి ఇన్ఛార్జిగా మంత్రికి వచ్చినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి జిల్లా నేతల మధ్య పొసగడం లేదు. ఒకవైపు వరంగల్ జిల్లాలో జనగామ, హన్మకొండ, వరంగల్ జిల్లాల బాధ్యతల్ని కొండా సురేఖ పరిశీలిస్తున్నారు. ఇటు భూపాలపల్లి, ములుగు, మహబూబాద్ జిల్లాల పరిస్థితి అంతా కూడా సీతక్క చూస్తారు. ఓవరాల్ ఇన్ఛార్జ్గా మాత్రం పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. వరంగల్ జిల్లా అభివృద్ధి కోసం తాను పనిచేస్తాను, వరంగల్ జిల్లా అభివృద్ధిలో గత ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, మేము చేస్తున్నామని చెప్పుకున్నటువంటి నేతల మధ్య ఇప్పుడు రీసెంట్గా మేడారం సమ్మక్క సారక్క జాతర పనులకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రీసెంట్గానే మేడారం వెళ్ళి ఆ గద్దెల వద్ద శాశ్వత నిర్మాణ పనులకు, ఒకవైపు గ్రానైట్ పనులకు పెద్ద ఎత్తున కూడా క్యూ లైన్స్ కావచ్చు, వాచ్ టవర్స్ కావచ్చు, అమ్మవార్ల గద్దెల వద్ద చుట్టుపక్కల అనేక చోట్ల సివిల్ పనులకు సంబంధించి ఎప్పుడు లేని విధంగా పెద్ద ఎత్తున నిధులు ఇస్తామని చెప్పేసి పనులకు శంకుస్థాపన చేసి వచ్చారు. ఒకవైపు ఈ పనులు మొదలు పెట్టడం కోసం అక్కడ ఉన్నటువంటి చుట్టూ రైలింగ్ వాల్స్ కావచ్చు, క్యూ లైన్స్ కావచ్చు, పూర్తిగా వాచ్ టవర్తో సహా అన్నిటి కూడా తొలగించి పనులు మొదలు పెడుతున్నారు. పనులు మొదలు పెట్టడం కోసం స్థానిక ఎమ్మెల్యే మేడారం గ్రామానికే సంబంధించినటువంటి మంత్రి సీతక్కకు ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరు కూడా ఒక అండర్స్టాండింగ్తో పనులు చేస్తున్నారు. ఇవి దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చేటువంటి కొండా సురేఖ శాఖ పరిధిలో వచ్చేటువంటి పనులకు సంబంధించిన విషయంలో వారు జోక్యం చేసుకుంటున్నారని చెప్పేసి కొండా మురళి ఒకవైపు ఇప్పటికే కామెంట్ చేస్తున్నారు. తన శాఖ పరిధిలోని కాని విషయాల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ శాఖలో వెలుపెడుతూ మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పేసి ఇప్పటికే కామెంట్ చేశారు. ఇదే అంశం సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పి పార్టీ అధిష్టాన పెద్దలు కామెంట్ చేస్తామని, కంప్లైంట్ చేస్తామని చెప్పడం అనేది కూడా ఇప్పుడు కొంత హాట్ టాపిక్గా మారింది. దీంతో రీసెంట్గానే ఒకవైపు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ ప్రచారంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్కి పొంగులేటి, ఒకవైపు ఇటు పొన్నం ప్రభాకర్కి మధ్య
మాటల యుద్ధం అనేది కూడా పార్టీకి ఇబ్బందికర పరిణామంగా మారింది. పొన్నం ప్రభాకర్ మాట తోలడంతో కూడా దళితులను అవమానిస్తారని చెప్పేసి అడ్డూరు లక్ష్మణ్కి మద్దతుగా దళిత సంఘాలు రంగంలో దిగడంతో కూడా ఏకంగా మంత్రి తన మీద మాట్లాడడం సరికాదని చెప్పేసి అడ్డూరి మాట్లాడడం, ఆయన పోనెత్తకపోవడం, దీంతో పీసీసీ చీఫ్ రంగంలో దిగి ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చి పరిస్థితి చక్కదిద్దినప్పటికీ కూడా అది ముగిసిపోయి 1-2 రోజులు అవుతుందో లేదో మళ్ళీ వెంటనే ఇప్పుడు పొంగులేటి కొండా సురేఖ మధ్య ఇష్యూ అనేది కూడా తెరపైకి వచ్చింది. బీసీ మంత్రుల శాఖల్లో ఇలా ఓసీ మంత్రులు వెలిపెట్టి అంతర్గత రాజకీయాలు చేయడం ఏందని చెప్పేసి వారంతా కూడా మండిపడుతున్నారు. మరోవైపు ఇది సివిల్ వర్క్స్ అన్ని కూడా ఒకవైపు దేవాదాయ శాఖ పరిధి కాదు, అది అక్కడ జరిగినటువంటి పనులకు సంబంధించిన విషయాలు మాత్రం చేస్తున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన మనిషికి పనులు ఇప్పించడం కోసం ఆల్రెడీ మెటీరియల్ కొనుక్కొని అక్కడ పనులు మొదలుపెట్టారు. మెటీరియల్ కొన్ని పనులు మొదలుపెట్టి టెండర్లు వేసిన తర్వాత మరోవైపు ఇటు కొండమూర్లి మనుషులు కూడా కొంతమంది టెండర్ వేసినట్టు తెలుస్తుంది. టెండర్ ఓపెన్ చేస్తున్న తరుణంలో పొంగులేటి మనుషులు కొండ మురళి మనుషుల్ని బెదిరిస్తున్నారు, మీరు పనుల నుంచి తప్పుకోవాలని చెప్పి బెదిరిస్తున్నారు. ఈ విషయానికి సంబంధించి ఇప్పుడు చర్చకు దారితీసింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మనుషులు కొండా సురేఖ మనుషులు వేసినటువంటి టెండర్కు విషయానికి సంబంధించి మీరు టెండర్ నుంచి తప్పుకోండి, ఇప్పటికే మేము అక్కడ మెటీరియల్ సేకరించుకున్నాము, పనులు మొదలుపెట్టాము, మీరు ఈ పనుల జోలికి రావద్దని చెప్పేసి పొంగులేటి మనుషుల నుంచి కొండా సురేఖ మనుషులకు బెదిరింపు కాల్ రావడంతో కూడా ఇదంతా మొత్తం విషయం అంతా కూడా ఒక్కసారిగా ప్లేరప్ అయింది, బయటకు వచ్చింది. దీంతో అధిష్టాన పెద్దల వరకు కూడా కంప్లైంట్ చేసుకునే స్థాయి వరకు కూడా వెళ్ళింది. 71 కోట్లకు సంబంధించిన ఈ పనుల విషయంలో ఇప్పుడు ఇనీషియల్గా ఇష్యూ అయితే మొదలైంది. రానున్న రోజుల్లో ఏ టర్న్ తీసుకుంటూ చూడాల్సి ఉంది. మరోవైపు జాతరకు సంబంధించినటువంటి పనులు మాత్రం ఆ దేవాదాయ శాఖ పరిధిలో జరుగుతాయి తప్ప ఇవి కావని చెప్పేసి మిగతా మంత్రులు అంటున్నట్టుగా తెలుస్తుంది. జాతర పనుల విషయంలో ఎండోమెంట్ శాఖ ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి అది కొండ సురేఖకు సంబంధించి ఆమె శాఖ పరిధిలో అవి ఉంటాయి కాబట్టి అందులో మేము వేలిపెట్టట్లేదు. ఇవి సివిల్ పనులు, ఇది ఆర్ఎన్బి శాఖలు కావచ్చు, మిగతా డిపార్ట్మెంట్లు చూసుకునేటువంటి పనులు కాబట్టి వీటి విషయంలో మేము చేస్తున్నామని చెప్పేసి వారు చెప్పుకున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇక్కడ ఏది జరిగినా కూడా ఎండోమెంట్ టెంపుల్ వ్యవహారం కాబట్టి మా కనుసరణలు జరగాలని చెప్పేసి కొండ మురళి కావచ్చు, కొండ సురేఖ కావచ్చు భావిస్తున్నట్టు తెలుస్తుంది. అందుకోసమే వారి అనుచరుల చేత అక్కడ టెండర్ వేసినట్టుగా తెలుస్తుంది. దీంతో ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మనుషులకు ఇప్పుడు కొండా సురేఖ మనుషులకు మధ్య జరిగినటువంటి వ్యవహారం కాస్త పార్టీ అధిష్టానం పై దగ్గర కూడా ఫిర్యాదు చేసుకునేదాకా పోయింది. కేవలం బీసీ మంత్రుల శాఖల్లో ఒకవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వేలు పెడుతూ మమ్మల్ని ఇబ్బంది గురి చేస్తున్నారు. గతంలో ఇదే అంశం కూడా మేము కంప్లైంట్ చేసినప్పుడు కూడా పరిస్థితి మారలేదు, మా మీద కావాలని చెప్పేసి తనకు ఉన్నటువంటి ఆర్థిక అంగబలంతో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి కూడా కొండా సురేఖ ఒకవైపు రచ్చకెక్కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేసేదాకా వెళ్ళింది. త్వరలో ఇదే విషయం సంబంధించి పార్టీ అధిష్టాన పెద్దలకు ఒకవైపు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సహా అందరికీ కంప్లైంట్ చేస్తామని చెప్పేదాకా వెళ్ళింది. వంశీ, థ్యాంక్ యూ స్వామి.